సో హలో గాయ్స్, నా రాధే, మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈరోజు మన అప్డేట్ వీడియో మనము సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ అప్డేట్ నుంచి, అంటే ఇంజురీ అప్డేట్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ స్టిల్ ఒకవేళ మీ మనసులో వచ్చిన డౌట్ ఉంటే, అంటే సెత్ రాలిన్స్ ఇంజురీ రియలా ఫేకా స్క్రిప్టా అని ఒకవేళ మీ మనసు వచ్చిన డౌట్ ఉంటే మీరు ఫస్ట్ ఈ ఫోటోని చూడండి. ఈ ఫోటోలో చాలా క్లియర్లీ మన సెత్ రాలిన్స్ కుంటుకుంటా నడుస్తుంటూ చాలా క్లియర్లీ, అంటే ఆ క్రచెస్ సపోర్ట్తో నడుస్తుండ అనమాట మన సెత్ రాలిన్స్. సో ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది సెత్ రాలిన్స్ది. అండ్ ఈ ఫోటో చూడంగానే చాలామంది ఇప్పుడు సెత్ రాలిన్స్ నిజంగానే ఇంజూర్డ్ అయిపోయి ఇప్పుడు ఎట్లా స్టోరీ లైన్ ఎట్లా అని చాలామంది ఈ టైప్లో టెన్షన్ తీసుకుంటున్నారు. అంటే ఎవరెవరికి ప్రాపర్, అంటే ఎవరెవరు స్టోరీ లైన్ ప్రాపర్గా ఫాలో చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ కూడా ఇంజర్డ్ అయిపోతే ఇప్పుడు నెక్స్ట్ పరిస్థితి ఏంది, మన సెత్ రాలిన్స్ అంటే రోమన్ రేన్స్, సెత్ రాలిన్స్ ఫ్యూడ్ ఎట్లా అని ఈ టైప్లో కొంతమంది టెన్షన్ ఉందన్నమాట. అండ్ అందుకే డబ్ల్యూడబ్ల్యూఈ ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో అంటే మనకి చాలా క్లియర్లీ హింట్ ఇచ్చింది. దాని గురించి మనము ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాము. బట్ మీకు తెలుసా, మన దేవ్ మెల్జర్ రీసెంట్లీ అంటే మన సెత్ రాలిన్స్ ఇంజురీ గురించి ఏమని చెప్పినారంటే, సెత్ రాలిన్స్ అంటే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఎలే నైట్తో ఫైట్ చేసే ముందే ఇంజర్డ్ అయిపోయింది అంట. అంటే సెత్ రాలిన్స్ ముందే ఇంజర్డ్ అయినారు, బట్ అయినా సరే ఇప్పుడు ఒక స్టోరీ లైన్ చూపించాలి, రింగ్లో వచ్చి ఇంజర్డ్ అయినట్టు యాక్ట్ చేసి వెళ్ళిపోయినారు, అంటే ముందే ఇంజర్డ్ అయిపోయినారని ఈ టైప్లో మన దేవ్ మెల్జర్ కవర్ చేయడానికి ట్రై చేస్తుండు. బట్ బాస్, మీరు రెస్సెల్ తెలుగు ఛానల్ చూస్తున్నారు. అండ్ మీరు రెస్సెల్ తెలుగు ఛానల్ చూస్తున్నారంటే నేను మీ అందరికీ మొత్తం క్లియర్ కట్గా ఎప్పుడు అంటే ఎలాంటి రూమర్ వచ్చినా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరికి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు తెలుసు. అండ్ ఈ దేవ్ మెల్జర్ గురించి మాట్లాడితే ఎలాంటి మనిషి అంటే, ఇంతకుముందు చాలా మంచి రూమర్స్ అప్డేట్ ఇస్తుండే, ఆ టైంలో అవన్నీ చాలా నిజమవుతున్నాయి, అంటే ఇప్పుడు నిజమవుతాయి కొన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే మన దేవ్ మెల్జర్ ఏంటంటే, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూడబ్ల్యూకి ఒక రూమర్ ఉంది, ఇప్పుడు ఒక సూపర్ స్టార్ వస్తుండు అని ఒక రూమర్, అంటే వాళ్ళే ఇస్తారు ఒక్కొక్కసారి దేవ్ మెల్జర్కి. ఎందుకు ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్ రిటర్న్ చేస్తుండు అంటే ఇప్పుడు ఒక డేట్లో, అంటే ఇప్పుడు ఒక రా షో లేదా ఒక ప్రీమియర్ లైవ్ ఈవెంట్లో, ఒక స్మాక్ డౌన్లో ఒక సూపర్ స్టార్ రిటర్న్ చేయబోతుండు అని ఒక టైప్లో ఈ టాక్ వస్తే, ఈ టాక్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఫ్యాన్స్ ఏం చేస్తారు, ఆ షో కోసం టికెట్స్ చాలా దబాయించి కొంటారు. ఓకే, ఫస్ట్ ఇది. సెకండ్, అంటే ఇప్పుడు ఆ రూమర్ మన లాంటి వాళ్ళకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ రోజు టైం తీసి మరి మనం షో చూస్తాం. ఇప్పుడు షో చూస్తున్నామంటే దానికి కంపల్సరీ వ్యూవర్షిప్ చాలా ఎక్కువ వస్తుంది కదా. సో అందుకని ఒక్కొక్కసారి డబ్ల్యూడబ్ల్యూ కావాలని డబ్ల్యూడబ్ల్యూ ఒక్కోసారి ఏం చేస్తుంది, ఒక సూపర్ స్టార్ రిటర్న్ చేయబోతున్నాని కావాలని ఆ రూమర్ వచ్చేలా చేస్తుంది. అండ్ ఎవరికి యూజ్ చేస్తుంది, ఎక్కువ మన దేవ్ మెల్జర్కే యూజ్ చేస్తుంది అనమాట. సో ఈ టైప్లో మన దేవ్ మెల్జర్ అంటే ఇంకా కొంతమంది సోర్సెస్ ఉన్నాయి, ఓపెన్ చెప్పాలంటే కొన్ని సోర్సెస్కి మన డబ్ల్యూడబ్ల్యూ డబ్బులు ఇచ్చి మరి కొన్ని రూమర్స్ వైరల్ చేపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ రూమర్ గురించి మాట్లాడితే, అంటే ఇప్పుడు ఈ రూమర్ వైరల్ అవుతుంది కదా, సెత్ రాలిన్స్ ముందే ఇంజర్డ్ ఉండే అని. సో నేనైతే ఓపెన్ చెప్పాలంటే ఇది ఒక ఫేక్ అనమాట. అంటే సెత్ రాలిన్స్ నిజంగానే ఇంజర్డ్ అయినారు, కానీ ముందే ఇంజర్డ్ కాలేదు, అదే మ్యాచ్లో ఇంజర్డ్ అయ్యిండు. మన సెత్ రాలిన్స్ ఎలే నైట్తో ఫైట్ చేస్తున్నప్పుడే ఇంజర్డ్ అయ్యిండు, ఇదే రియల్. అండ్ అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకనే అక్కడ సెత్ రాలిన్స్ స్పిన్ అయ్యిండు. అండ్ మీరు ఆలోచించండి, జస్ట్ ఒక చిన్న మాట చెప్తాను, మీరు అర్థం చేసుకుంటారు. సెత్ రాలిన్స్ ఇప్పుడిప్పుడే అంటే హీల్ టర్న్ చేసి అంటే పాల్ హేమంత్ కలిసిపోయిన చాలాసార్లు చెప్పిన ఆల్రెడీ ఇదే మాట. అంటే ఒక మంచి ఫ్యాక్షన్ రెడీ చేసుకొని రెసల్ మెహనియాలో రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్ పిన్ చేసిన సూపర్ స్టార్ అది ఎలే నైట్తో, అది ఒక సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లాంటి ఒక షోలో పిన్ అయ్యి ఓడిపోతాడా? మీరు ఆలోచించండి. ఒకవేళ ముందే ఇంజర్డ్ అయి ఉంటే, మన దేవ్ మెల్జర్ చెప్పినట్టు ముందే ఇంజర్డ్ అయి ఉంటే వాళ్ళు ఏం చేస్తుండే, ఏదో ఒక పర్ఫెక్ట్ ఒక స్టోరీ లైన్ ప్లాన్ చేస్తుండే. అంటే ఆ మ్యాచ్ మధ్యలో చాలా పెద్ద బ్రాల్ జరిగింది, బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ వీళ్ళు ఇంటరప్ట్ చేయడము, అండ్ అనుకోకుండా మన సెత్ రాలిన్స్కి అంటే ఏదో ఒకటి చూపించేస్తుండే, అక్కడ బ్యారిగేడ్ సైడ్ ఏదో ఒకటి తాకింది, స్టీల్ స్టెప్ తాకింది, ఏదో ఒకటి చూపించి సైడ్ లైన్ చేస్తుండే, అంటే పిన్ కాకుండా కాపాడుతుండే సెత్ రాలిన్స్కి. బట్ వీళ్ళు ఇక ఏం చెప్పాలి, ఇక మీరు ఇంత చెప్పినా మీకు అర్థమైపోయింది అనుకుంటా. సెత్ రాలిన్స్ అదే మ్యాచ్లో ఇంజర్డ్ అయినారు. అండ్ ఆ టైంలో అంటే ఎట్ ఏ టైంలో మొత్తం లైవ్ నడుస్తుంది కదా అది, సో ఆ టైంలో ఏం చేయాలి అర్థం కాకనే అక్కడ పిన్ అయిపోయిండు మన సెత్ రాలిన్స్. అండ్ కావాలంటే నేను మన రెస్సెల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో రేపు ఒక వీడియో అంటే ఒక రీల్ పోస్ట్ చేస్తాను, ఆ రీల్లో మీకు ఆ రీల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఆ టైంలో ఏం జరిగిందో, రెఫరీ అక్కడ మన రెఫరీ జెస్సీగా ఉండే ఇక్కడ ఏం క్లియర్గా మీకు రేపు ఒక రెస్సెల్ తెలుగు, అంటే ఇప్పుడు మనం ఇక్కడ వీడియో ప్లే చేయలేం కదా మన యూట్యూబ్ ఛానల్లో. సో అందుకనే రెస్సెల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ఫార్మేట్లో నేను మీ అందరికీ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మన సెత్ రాలిన్స్ ఇంజురీ గురించి. ఓకే,
అండ్ మన సెత్ రాలిన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే ఒక రూమర్ ఏమని చెప్తుందంటే సెత్ రాలిన్స్ మినిమం ఒక 4-5 monthsలో రిటర్న్ చేస్తారంట. ఇప్పుడు 4-5 months అన్నప్పుడు మేబీ ఈ సంవత్సరం ఎండింగ్ డిసెంబర్ కావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ కావచ్చు, మన సెత్ రాలిన్స్ ఆ టైం వరకు రిటర్న్ చేస్తారని మనకి ఇలాంటి రూమర్ వస్తుంది. కానీ నేను మళ్ళొకసారి చెప్తున్నాను, నెవర్ సే నెవర్. డబ్ల్యూడబ్ల్యూ ఒక్కొక్కసారి అంటే ఆ టైంలో నిజంగానే సెత్ రాలిన్స్ ఇంజర్డ్ అయ్యిండు, బట్ ఇప్పుడు ఆ ఇంజరీ మరీ అంత పెద్ద ఇంజరీ కాకపోతే సెత్ రాలిన్స్ తొందరలోనే వచ్చేస్తాడు. చాలా తొందర మేబీ సమ్మర్ స్లామ్ రిటర్న్ చేయొచ్చు, మేమేం చెప్పలేము. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఆ టైంలో సెత్ రాలిన్స్ ఇంజర్డ్ అయ్యిండు, కానీ ఇప్పుడు చాలా పెద్ద ఇంజరీయా కాదా ఇంకా ఏం క్లారిటీ రాలేదు. ఒక రూమర్ అయితే వస్తుంది, ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, మన సెత్ రాలిన్స్ కొనుక్కుంటూ నడుస్తుండు. సో రూమర్స్ అయితే ఉన్నాయి, 4-5 months అంటున్నారు. అండ్ సెత్ రాలిన్స్ ఇంజరీ పైన అంటే ఎప్పుడు వరకు రికవర్ అవుతాడు అండ్ ఎప్పుడు రిటర్న్ చేస్తాడు, ఇలాంటి ఇంకేమైనా నాకు రూమర్స్ ఏమైనా వస్తే నేను ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్బర్గ్ గురించి. బాస్ మన గోల్డ్బర్గ్ ఈ రిటైర్మెంట్ మ్యాచ్ పైన రియాక్షన్ ఇచ్చేసినారు. అండ్ ఆ రియాక్షన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ముందే తెలుసు అనుకుంటా, అదే మన గోల్డ్బర్గ్ ఓడిపోయిన తర్వాత ఒక రిటైర్మెంట్ స్పీచ్ ఇస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేసినారు, బిస్కెట్ చేసినారు. అంటే మన గోల్డ్బర్గ్ స్పీచ్కి అంటే లైవ్ అవుతున్నప్పుడు కట్ చేసి పడేసినారు. సో దానిపైన మన గోల్డ్బర్గ్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పినారంటే, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు మరి ఎక్కువ టైం ఇవ్వలేదు, అంటే గుంథర్తో ప్రాపర్గా అంటే ఒక మంచి ఫ్యూడ్ జస్ట్ ఒక 3 వారాలు టైం ఇచ్చినారు. ఇప్పుడు ఈ 3 వారాల్లో అంత పర్ఫెక్ట్గా నేను మన గుంథర్తో ఫ్యూడ్ అంతా సెట్ చేయలేకపోయినా, అంటే స్టోరీ లైన్ కరెక్ట్గా చూపించలేకపోయినాను. అండ్ నిజం చెప్పాలంటే మన గోల్డ్బర్గ్ అంట ఈ రిటైర్మెంట్ మ్యాచ్కి వస్తాము 5-6 నెలల నుంచి ట్రైనింగ్ చేస్తున్నారు. బట్ అలాంటిది వీళ్ళకి టైం ఎంత ఇచ్చారు ప్రాపర్గా ఫ్యూడ్ సెట్ చేయడానికి, జస్ట్ ఒక 3 వారాలు టైం ఇచ్చినారు. అండ్ ఇంకోటి ఆ ప్రోమో అంటే రిటైర్మెంట్ స్పీచ్ కట్ గురించి మాట్లాడితే మన గోల్డ్బర్గ్ ఏమన్నారంటే, చూడండి ఇప్పుడు నా రిటైర్మెంట్ స్పీచ్ అయితే వీళ్ళు లైవ్ అవుతున్నప్పుడు కట్ చేసినారు, కానీ అదే నా ప్లేస్లో అండర్ టైకర్ ఉంటే, అదే నా ప్లేస్లో జాన్ సీనా ఉంటే వీళ్ళు కట్ చేస్తుండేనా అని ఈ టైప్లో మన గోల్డ్బర్గ్ చాలా మంచి పాయింట్ చెప్పినారు, చాలా మంచి పాయింట్లు చెప్పినారు. సో ఇది ఎక్కడో నిజమే కదా, మీరే ఆలోచించండి. ఇప్పుడు ఒకవేళ అండర్ టైగర్ లాంటి సూపర్ స్టార్ రిటైర్మెంట్ స్పీచ్ ఇస్తున్నప్పుడు వీళ్ళు కట్ చేసేంత వీళ్ళకి ధైర్యం అవుతుండేనా? జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ రిటైర్మెంట్ స్పీచ్ ఇస్తున్నప్పుడు వీళ్ళు లైవ్ కట్ చేస్తుండేనా? చేయకపోతుండే. కానీ గోల్డ్బర్గ్ విషయంలో వీళ్ళు చేసేసినారు. సో అందుకని గోల్డ్బర్గ్ ఎక్కడో కొంచెం నారాజ్ కనిపిస్తుండు బాస్. ఓకే, అండ్ మన గుంథర్ అంటే ఆ చాప్ కొట్టడము అండ్ అప్పుడు మన గోల్డ్బర్గ్ నవ్వడం, అంటే ఈ ఫోటో చూడండి మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ చాప్ కొట్టిన తర్వాత మన గోల్డ్బర్గ్ నవ్వినారు. సో దానిపైన మన గోల్డ్బర్గ్ రియాక్షన్ ఏమి ఇచ్చినారంటే, చూడండి ఇప్పుడు గుంథర్తో ఫైట్ చేస్తున్నప్పుడు గుంథర్ చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా కొడతాడేమో, అది చాలా గట్టిగా తాకుతుందేమో ఆ చాప్ అని అనుకున్నాను, బట్ నాకు అంత గట్టిగా ఏం తాకలేదు. సో అందుకని నాకు ఏం చేయాలేమో అర్థం కాలేదు, సో అందుకే నేను నవ్వినాను అని ఈ టైప్లో మన గోల్డ్బర్గ్ రియాక్షన్ ఇచ్చిన. అంటే ఏదో గుంథర్ది ఇన్సల్ట్ చేయడం లేదు, గుంథర్ ఎంత సరే అని కొంచెం గొప్ప మాట్లాడిండు అక్కడ గుంథర్ గురించి. ఒక టైంలో సారీ చెప్పిండు గోల్డ్బర్గ్, బట్ ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు బాస్. అంటే ఆ చాప్ కొట్టిన తర్వాత నాకు ఎందుకో ఏమో అంత గట్టి తాకలేదు. సో అందుకే నేను ఈ టైప్లో కొంచెం నవ్వుకుంటా రియాక్షన్ ఇచ్చేసిన అని మన గోల్డ్బర్గ్ చెప్పినారు. సో ఈ టైప్లో ఒక ఇంటర్వ్యూ జరిగింది, మెయిన్ నేను మీ అందరితో కవర్ చేసినాను. మెయిన్ మన అక్కడ అంటే మన గోల్డ్బర్గ్ ఏమేమి మాట్లాడిండో. అండ్ బాస్ అంతేకాదు మన డ్రూ మ్యాకింటైర్, అసలు డ్రూ మ్యాకింటైర్ గురించి ఏం చెప్పాలి బాస్. డ్రూ మ్యాకింటైర్ హీల్ టర్న్ చేసినప్పటి నుంచి అయితే సోషల్ మీడియాకి చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేస్తుండు. కావాలంటే ఇప్పుడు మా సీఎం పంక్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ సమ్మర్ స్లామ్ కోసం అఫీషియల్ అయిపోయింది కదా, రీసెంట్లీ గాంప్లీట్ మ్యాచ్ గెలిచిండు కదా మన సీఎం పంక్. సో దీని అర్థం మీకు తెలుసు ఆల్రెడీ, ఒకవేళ తెలియదంటే చెప్పేస్తున్నాను, సమ్మర్ స్లామ్ కోసం ఇలా మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది. సీఎం పంక్ వర్సెస్ గుంథర్ ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. సో ఇదంతా బాగానే ఉంది కదా. సో దీనిపైన రియాక్షన్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన డ్రూ మ్యాకింటైర్ది. అంటే ఈ టైప్లో ఈ ఫోటోలు ఇప్పుడు ఏముందో మీకు కనిపిస్తుంది. సో ఈ టైప్లో రియాక్షన్ ఇచ్చేసిండు మనోడు. సో ఇప్పుడు ఈ రియాక్షన్ ఇచ్చిన తర్వాత డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్ అంటే ఫస్ట్ అయితే కొంతమంది బాగానే సపోర్ట్ చేసినా, కానీ ఒకటిసారి ఫ్యాన్స్కి ఏమర్థమైందంటే డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ అండ్ గుంథర్ మ్యాచ్ గురించి మాట్లాడుతుండు, అంటే అలా మ్యాచ్కి ఎక్కిరిస్తుండు. కానీ డ్రూ మ్యాకింటైర్ నీ మ్యాచ్ సంగతి ఏంది అంటే, నువ్వైతే లోగన్ పాల్తో కలిసి అంటే జెలీ రోల్ అండ్ ర్యాండీ ఆర్టన్తో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నావు. నీ అపోనెంట్ ఎవరు? జెలీ రోల్ ఉన్నారు అక్కడ ర్యాండీ ఆర్టన్తో పాటు.
అండ్ ఫస్ట్ నువ్వు అంటే నీ మ్యాచ్ చూసుకో ఫస్ట్ అని ఈ టైప్లో డ్రూ మ్యాకింటైర్ సోషల్ మీడియాలో కొంతమంది ఎగిరిచ్చినారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చెప్పాలంటే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అన్నప్పుడు అది నచ్చలేదు. ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీస్కి హైలైట్ చేయడానికి మన సూపర్ స్టార్స్కి మన డబ్ల్యూడబ్ల్యూ ఎక్కడో కొంచెము అంటే కిందకి చేస్తే కొంచెం డౌన్ చేస్తానేమాట. అది ఎక్కడ అంత మంచిగా అనిపించదు. అదే డ్రూ మ్యాకింటైర్ అండ్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో సింగిల్స్ ఫ్యూడ్ కిరాక్గా చూపించి ఇంకా మంచిగా సెట్ చేయొచ్చు ఇలా మధ్యలో మ్యాచ్ ఒక మంచి స్టిపులేషన్ యాడ్ చేసి సమ్మర్ స్లామ్లో ఒక స్టీల్ కేజ్ మ్యాచ్ ఏదో ఒకటి యాడ్ చేసి, బట్ వీళ్ళు ఏం చేసినారు ఆ సెలబ్రిటీకి ఆ సింగర్ అంటే ఆ జెలీ రోల్కి హైలైట్ చేయడానికి ఇదంతా డ్రామాలు నడుస్తున్నాయి. అందుకని ట్యాగ్ టీమ్ మ్యాచ్ బుక్ అయింది. ఓకే, అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే బాస్ ఇది ఒక అప్డేట్ కాదు, డైరెక్ట్గా ఇది ఒక వార్నింగ్ అనేమాట. మన పాల్ హేమన్ ఒక వార్నింగ్ ఇచ్చేసినారు రోమన్ రేన్స్కి. అంటే ఇప్పుడు నేను ఆ రాలో రోమన్ రేన్స్ రిటర్న్ చేసిన తర్వాత పాల్ హేమన్, బ్రాన్ బ్రేకర్, బిగ్ బ్రాన్స్ అనేది ఇదంతా అంటే వీళ్ళందరూ చాలా షాక్ అయిపోయినారు. దాని తర్వాత ఇక మన పాల్ హేమన్ ఇంటికి వెళ్ళిపోయినారంట, న్యూయార్క్ వెళ్ళిపోయినారు. అండ్ ఒక ట్వీట్ చేసినారు. అక్కడ ట్వీట్లో ఏమైనా రాసినారు అంటే ఇప్పుడు నేను మా ఇంటికి అంటే నేను న్యూయార్క్ వచ్చేసినాను, బట్ అసలు ఏంటంటే ఈరోజు నైట్ మొత్తము అంటే ఈరోజు మొత్తం హైలైట్ మన బ్రాన్ బ్రేకరే ఉంటుండే. ఈరోజు నైట్ మొత్తం మన బ్రాన్ బ్రేకర్ పేరు పైన ఉంటుండే, బట్ ఏమైపోయింది అంటే ఈ రోమన్ రేన్స్ రిటర్న్ చేసిండు కదా. సో అందుకని మేము ఈ ఐలాండ్ ఆఫ్ రెలవెన్సీ మొత్తం సర్వనాశనం చేసి పడేస్తామని ఈ టైప్లో పాల్ హేమన్ వార్నింగ్ ఇచ్చేసినారు. పాల్ హేమన్ రోమన్ రేన్స్కి వార్నింగ్ ఇచ్చేసినారు. అంటే ఇప్పుడు ఈ ఐలాండ్ ఆఫ్ రెలవెన్సీ మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని పాల్ హేమన్ చెప్పేసినారు బాస్. సో వార్నింగ్ అయితే బాగానే ఇచ్చినారు. సో ఇప్పుడు చూడాలి పాల్ హేమన్ ఇప్పుడు ఏ టైప్లో ప్లాన్ చేస్తాడో, బ్రాన్ బ్రేకర్, బిగ్ బ్రాన్స్ ఏ టైప్లో తీసుకొస్తాడో అదే చూడాలి. అండ్ అంతేకాదు నేను మీ అందరికీ ఒక రూమర్ ఇచ్చిండే, చాలామంది ఆ రూమర్కి అంటే క్యాచ్ చేసినారు. చాలామంది అంటే ఐ థింక్ ఒకరిద్దరు కామెంట్ చేసినారు. అండ్ ఏమైనా కామెంట్ చేసినా అంటే అన్న నువ్వు కరెక్ట్గా చెప్పినావు, మన బ్రాన్ బ్రేకర్కి బిగ్ డాగ్ అని మెన్షన్ చేస్తారని. సో ఈ టైప్లో అంటే రీసెంట్లీ రాలో మన పాల్ హేమన్ బిగ్ డాగ్ అనే వర్డ్ అక్కడ మెన్షన్ చేసిండు. ఓకే, అంటే బ్రాన్ బ్రేకర్ ఒక బిగ్ డాగ్, ఇది మొత్తం బ్రాన్ బ్రేకర్ది యార్డ్. అండ్ అంతేకాదు అక్కడ ఇంకొక మెన్షన్ ఉండే, నెక్స్ట్ బిగ్ థింగ్ అని చెప్పేసిండు మన పాల్ హేమన్ బ్రాన్ బ్రేకర్కి. అంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మెన్షన్ బి ఉండే అక్కడ. సో దీని అర్థం ఏమవుతుంది అంటే ఇప్పుడు దీని అర్థం ఏం కావచ్చు అంటే చూడండి, ఒక టైప్లో మన పాల్ హేమన్ ఇంతకుముందు ఎవరితో కలిసి ఉన్నాడు అంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో కలిసి ఉండే, అంటే ఒక అడ్వకేట్లో ఉండే, మన రోమన్ రేన్స్తో వాయిస్ మ్యాన్లో ఉండే. అండ్ వీళ్ళిద్దరు చాలా హైలైట్ అయినారు కదా. సో ఇప్పుడు అందుకనే స్పెషల్లీ వాళ్ళిద్దరిది ఒక మెన్షన్ చేసిండు అక్కడ మన పాల్ హేమన్. సో నెక్స్ట్ బిగ్ థింగ్ బ్రాన్ బ్రేకర్, ఒక బిగ్ డాగ్ బ్రాన్ బ్రేకర్, ఇది మొత్తం మన బ్రాన్ బ్రేకర్దే. అండ్ ఇది ఫ్యూచర్లో బ్రాన్ బ్రేకర్ నెక్స్ట్ లెవెల్ వెళ్తాడని ఈ టైప్లో ఒక మాట కావచ్చు, జస్ట్ ఒక సింపుల్ వర్డ్ కావచ్చు అది. లేదంటే నిజంగానే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ బి కావచ్చు. ఎందుకంటే అక్కడ బిగ్ డాగ్ అని ఒక టైప్లో రోమన్ రేన్స్కి ఇండైరెక్ట్లీ ఎక్కడ మెన్షన్ చేసిండు, డైరెక్ట్లీ ఎక్కడ మెన్షన్ చేసిండు, రోమన్ రేన్స్ రిటర్న్ అయిపోయింది. నెక్స్ట్ బిగ్ థింగ్ అని చెప్పిండు అక్కడ, అది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మెన్షన్ ఉండే. సో కానీ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యూచర్లో రిటర్న్ కావచ్చు. ఇప్పుడు ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రోమన్ రేన్స్ సైడ్ వచ్చేస్తే అది ఇంకా హైలైట్ అయిపోతుంది. ఇప్పుడు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పాల్ హేమన్ సైడ్ వచ్చినా అది హైలైట్ అయిపోతుంది. లేదా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రోమన్ రేన్స్ సైడ్ వచ్చినా అది ఇంకా హైలైట్ అయిపోతుంది. లేదా మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసి వేరే సూపర్ స్టార్తో లైక్ జాన్ సినాతో, కొడి రోడ్స్తో ఫ్యూడ్లో కనిపించినా చాలు బాస్. ఎందుకంటే చాలా టైం అయిపోయింది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాక. సో అందుకనే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తే మంచిగా ఉంటాయి అనుకుంటున్నాను. మెన్షన్స్ అయితే అక్కడ చాలా జరిగినాయి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్వి. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్లో చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు OTC1 ఈ OTC1 చాలా మందికి నచ్చలేదు. నేను నిన్ననే మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్ అడిగినాను, ఒక రీల్ పోస్ట్ చేసినాను, దాంట్లో ఒక క్వశ్చన్ అడిగినాను నేను ఇన్స్టాగ్రామ్లో. మీలో చాలామంది దాంట్లో ఏమని ఆన్సర్ ఇచ్చినారు, లేదన్నా అంటే ఈ OTC1 ఏంది అసలు, ఈ OTC1 ఏంది అంటే OTC బాగానే ఉంది సరే, ఓన్లీ TCB బాగానే ఉంది, కానీ ఇది TC1 ఈ OTC1 ఏంది అంటే అంత నచ్చడం లేదని చాలామంది ఈ టైప్లో నిన్న మన రెస్సల్ ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేసినారు. మీరు చాలామంది మన అంటే ఛానల్లో కామెంట్ చేసినారు. బట్ ఇప్పుడు మీరు ఒకటి అంటే షాక్ అవుతారు, ఆ OTC1 అనే ఐడియా అంటే ఆ 1 పెట్టడం అంటే OTC కూడా అక్కడ 1 పెట్టడం ఐడియా ఇంకెవరిది కాదు, ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్దే. ఎస్ బాస్, చాలామంది షాక్ అవుతారు అంటే చాలామంది నచ్చలేదు ఈ TC1 ఏంది OTC1 ఏంది అని చాలామంది అంటే చాలామంది ఎక్కరిచ్చినారు. అలాంటిది ఇప్పుడు ఒకటేసారి రోమన్ రేన్స్ ఐడియా ఉంటే రోమన్ రేన్స్ ఈ ఐడియా తీసుకొచ్చిండు, ఆ 1 యాడ్ చేయడము, OTC పక్కన అంటే ఆ 1 పెట్టడం అని ఈ టైప్లో అది రోమన్ రేన్స్ ఐడియా అనగానే ఇప్పుడు రోమన్ రేన్స్ ఫ్యాన్కి స్పెషల్ ఇప్పుడు ఎక్కిరియొద్దా ఏం అర్థం అవుతలేదు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? నేనైతే స్టిల్ చెప్తున్నాను,
ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ నాకు అడిగితే ఈ ఓటీసీ 1 అనే అంటే ఫస్ట్ అయితే ఇప్పుడు వినడానికి అంత మంచి లేదు, మేబీ ఇన్ ఫ్యూచర్లో మంచి కావచ్చు, కానీ ప్రజెంట్ కోసం అయితే అంత మంచిగా అనిపిస్తలేదు. సో చూసిన ఇప్పుడు ఆ 1 ఎందుకు పెట్టినారు అంటే ఐడియా అయితే రోమన్ రేన్స్దే అంట, కానీ ఇప్పుడు ఆ 1 ఎంకల్ అస్సలు మీనింగ్ ఏంది ఇన్ ఫ్యూచర్ తెలుస్తుంది. ఇప్పుడు 1 ఉందంటే 2B ఉంటాడు, 3B ఉంటాడు కదా ఇన్ ఫ్యూచర్లో. అండ్ అంతేకాదు బాస్ రోమన్ రేన్స్ ట్వీట్ ఇచ్చేసిండు. ఎస్, రోమన్ రేన్స్ రిటర్న్ చేసిన తర్వాత రోమన్ రేన్స్ రియాక్షన్ వచ్చింది. అండ్ ఆ రియాక్షన్ ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. రోమన్ రేన్స్ ఈ ట్వీట్లో ఏమైనా రియాక్షన్ ఇచ్చినారంటే గుడ్ టు బి బ్యాక్ అంటే రిటర్న్ అయ్యి నిజంగా చాలా మంచి అనిపిస్తుంది. అండ్ ఇంకా చాలా ఉందని చెప్పేసినారు ఒక టైప్లో, ఇప్పుడు ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా చూడడానికి మన రోమన్ రేన్స్ అక్కడ హింట్ ఇచ్చినారు, ఇంకా చాలా రివెంజ్ ఉందన్నట్టు ఒక హింట్ అనమాట ఇది. సో ఇప్పుడు రోమన్ రేన్స్ ఇంకా చాలా ఉందని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఇలా పైన అటాక్ చేసినారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చాలా ఉంటుంది, అంటే మేబీ ఇంకా చాలా పెద్ద అటాక్ బి కావచ్చు, పాల్ హేమన్ పైన అటాక్ కావచ్చు కానీ. అండ్ పాల్ హేమన్ రోమన్ రేన్స్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో అంటే ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో సెగ్మెంట్ జరిగినప్పుడు నిజంగా అది ఇంకా హైలైట్ ఉంటుంది, ఎందుకంటే కంపల్సరీ ఫేస్ టు ఫేస్ రావాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ రాలో కంపల్సరీ రోమన్ రేన్స్ వస్తాడు బాస్. అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ రావడానికి కాదు, వచ్చేసి రిటర్న్ చేసిండు కదా. సో గుడ్ టు బి బ్యాక్ అని రాసిండు, రిటర్న్ చాలా మంచిగా అనిపించి చెప్పిండు, అంటే కొంచెం బాగానే కనిపిస్తాడు రోమన్ రేన్స్. కనీసం సమ్మర్ స్లామ్ వరకు అయితే రెగ్యులర్గా కనిపిస్తాడు రోమన్ రేన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ రాలో వస్తాడు అనమాట. అండ్ అంతేకాదు ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే చూడండి, ఇప్పుడు ఈ ట్వీట్ చెప్పినా కదా మన రోమన్ రేన్స్. సో అదే ట్వీట్కి కోట్ చేసి మన జిలాఫాటు బ్లడ్ ఇమోజీ పెట్టిండు అనమాట. సో మన జిలాఫాటు చాలా ఇంట్రెస్టెడ్గా అనిపిస్తుండు. ఒక సైడ్ ఏమో మన జిలాఫాటు మన జేకఫాటు సైడ్ వస్తానంటూ ఈ టైప్ టీజ్ ఇస్తుండు. రోమన్ రేన్స్ వచ్చిన తర్వాత జిలాఫాటు బ్లడ్ ఇమోజీ పెట్టిండు. సో జిలాఫాటు రోమన్ రేన్స్ సైడ్కి వచ్చిన రావచ్చు, లేదా మన జేకఫాటు సైడ్ వెళ్ళొచ్చు మన జిలాఫాటు. ఓకే, అండ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు చాలా పెద్ద పెద్ద రికార్డ్ సెట్ చేస్తుండు. రోమన్ రేన్స్ రిటర్న్ చేసిన తర్వాత అంటే ఓన్లీ 14 అవర్స్లోనే 53 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు 24 అవర్స్ ఆల్రెడీ అయిపోయినాయి, సో ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చినట్టున్నాయి. అండ్ చాలా మంచి మంచి రికార్డ్ సెట్ చేస్తుండు. సో అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూ రోమన్ రేన్స్ రిటర్న్ చేయగానే మంచి మంచి టీ-షర్ట్స్, మర్చెండైజ్ అండ్ రోమన్ రేన్స్ కోసం ఒక జబర్దస్త్ కస్టమ్ బెల్ట్ ఉందన్నమాట. అంటే ఓన్లీ ఫ్యాన్స్ కోసం, అది ఫ్యాన్స్ కొనొచ్చు. $600 అంటున్నారు దాని ప్రైస్, అంటే రోమన్ రేన్స్ ది బెల్ట్ రేట్ ప్రైస్ అనమాట. అండ్ ఫ్యాన్స్ ఆల్రెడీ కొంటున్నారు ఈ బెల్ట్కి, ఎందుకంటే ఈ బెల్ట్ నిజంగా ఫ్యాన్స్కి చాలా నచ్చింది. అండ్ ఈ బెల్ట్ కాడ ఒకటి మీరు గమనిస్తే మీకు ఒకటి అర్థమవుతుంది, ఓటీసీ అనే రాసి ఉంది. సో ఈ ఓటీసీ 1 జస్ట్ ఏదో కొంచెం టైం కోసం కావచ్చు, ఏదో కొత్త మర్చ్ తీసుకురావాలి, కొత్తగా టీ-షర్ట్లు తీసుకొస్తారు, ఆ టీ-షర్ట్ సేల్స్ కోసం కావచ్చు. ఎందుకంటే బెల్ట్ పైన అయితే రోమన్ రేన్స్ సపరేట్ బెల్ట్ పైన, కస్టమ్ బెల్ట్ పైన అయితే ఓటీసీ అనే రాసి ఉంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తాడా లేదా ట్యాగ్ టీమ్ మ్యాచ్లో అంటే చూడండి, ట్యాగ్ టీమ్ మ్యాచే కావచ్చు. రోమన్ రేన్స్ జే ఉసో వర్సెస్ మన బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ కావచ్చు అని ఇలాంటి రూమర్ ఉంది. బట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకపోతే ఫ్యాన్స్ నుంచి, అంటే ఆల్రెడీ ఇప్పుడు టాక్ వచ్చింది కదా సోషల్ మీడియాలో, ఇప్పుడు ఈ టాక్ నడుస్తుంది ట్యాగ్ టీమ్ మ్యాచ్ అని. సో ఫ్యాన్స్ ఒకవేళ ఎక్కువ అంటే ఒకవేళ చాలా బ్యాక్ ఫైర్ అయితే ఫ్యాన్స్ ఒకవేళ మాకు ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ వద్దంటే అప్పుడు మేబీ మా డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ మాట ఈ మధ్య చాలా ఉంటుంది కదా. సో అందుకనే ఒక సింగిల్స్ మ్యాచ్ బి కావచ్చు. ఓపెన్ చెప్పాలంటే సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ వర్సెస్ సింగిల్ మ్యాచ్ జరుగుతుంది, రోమన్ రేన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో జరుగుతుంది, లేదంటే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుంది రోమన్ రేన్స్ జే ఉసో వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో. ఓకే, సో ప్రెజెంట్ కోసం ఈరోజు ఈ వీడియోలో ఇవే అప్డేట్స్ ఉండే, బట్ ఈ అప్డేట్ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉండే కదా. సో అందుకని చెప్తున్నాను బాస్, మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయాలి ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.